ఇప్పుడు మనం ఈ టూ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. డిజైన్ ఏ మోర్ మిషన్ టు ఫైండ్ ఏ వన్స్ కాంప్లిమెంట్, బి టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ గివెన్ బైనరీ నెంబర్. సో నెక్స్ట్ వీడియోలో ఈ టూ ప్రాబ్లమ్స్ని మీరే మిషన్ కన్స్ట్రక్ట్ చేద్దాము. ఫస్ట్ వీ నో వాట్ ఈజ్ ఏ బైనరీ నెంబర్. బైనరీ మీన్స్ it is a combination of zeros and ones. సో ఇన్పుట్ ఆల్ఫాబెట్లో మనకి మేజర్గా టూ సింబల్స్ ఉంటాయి, 0 and 1. వై? బికాస్ బైనరీ నెంబర్ అంటే కాంబినేషన్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. నెక్స్ట్ అవుట్పుట్ ఆల్ఫాబెట్ ఎలా రిప్రజెంట్ చేస్తాము? ట్రయాంగిల్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాము. దీన్ని మనం డెల్టా అంటాము. అవుట్పుట్ ఆల్ఫాబెట్ కూడా మనం ఒక బైనరీ నెంబర్కి వన్స్ కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేసిన, టూస్ కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేసిన అవుట్పుట్ అనేది జీరోస్ వన్సే వస్తాయి. కాబట్టి అవుట్పుట్ ఆల్ఫాబెట్లో కూడా మనకి జీరోస్ అండ్ వన్సే ఉంటాయి. సో దీనికి మనం లాజిక్ రాయాలి. ఫస్ట్ ఒక నెంబర్ని అస్యూమ్ చేసుకుందాము. లెట్ ద నెంబర్ ఈజ్ 1011. 1011 ఈ నెంబరే కాదు, మనం ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా దట్ ఈజ్ అవర్ చాయిస్. సో ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంది? ద లాజిక్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. వన్స్ ఆర్ కన్వర్టెడ్ టు జీరోస్ అండ్ జీరోస్ ఆర్ కన్వర్టెడ్ టు వన్స్. సో ఇక్కడ మనకి 1 ఉంది, ఈ 1 కాస్త 0 కింద కన్వర్ట్ చేస్తాము. ఇక్కడ 0 ఉంది, ఈ 0 కాస్త 1 కింద కన్వర్ట్ చేస్తాము. ఈ 1 కాస్త 0 కింద కన్వర్ట్ చేస్తాము. ఈ 1 కాస్త 0 కింద కన్వర్ట్ చేస్తాము. దీనికి మనం మోరే మిషన్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఈ ప్రాబ్లం మనకి సాల్వ్ చేయడానికి 2 అప్రోచెస్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్లో 2 స్టేట్స్ యూజ్ చేయొచ్చు. సెకండ్ మెథడ్ ఇంకొక మెథడ్ ఉంది, 3 స్టేట్స్ యూజ్ చేయొచ్చు. బట్ ఈ రెండింటిలో బెస్ట్ మెథడ్ ఏంటంటే మినిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ యూజ్ చేసింది బెస్ట్ మెథడ్. కాబట్టి ఇందులో నేను 2 స్టేట్స్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాము. సో హియర్ వి రిక్వైర్ 2 స్టేట్స్. ఫస్ట్ స్టేట్, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? మోరే మిషన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. మోరే మిషన్ అంటే ఏంది? ద అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ప్రజెంట్ స్టేట్. ఇన్పుట్ మీద డిపెండ్ అవ్వదు. వేరియాస్ మీరే మిషన్ మీన్స్ ద అవుట్పుట్ డిపెండ్స్ ఆన్ ద ప్రజెంట్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ప్రజెంట్ ఇన్పుట్. సో మోరే మిషన్ అంటే అవుట్పుట్ అనేది స్టేట్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. కాబట్టి ఆ స్టేట్ లోపలే అవుట్పుట్ రాయాలి. ఈ స్టేట్ లోపలే అవుట్పుట్ రాయాలి. వై? బికాస్ ద అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ప్రజెంట్ స్టేట్. సో ఏ ఇన్పుట్కైనా సరే అదే అవుట్పుట్. సో లెట్ ద స్టేట్ ఈజ్ Q0. సో ఇక్కడ మనం దాని యొక్క అవుట్పుట్ రాయాలి ఇక్కడ. నెక్స్ట్ మిలే మిషన్ అంటే ఏంది? మోర్ మిషన్ మీన్స్ ద అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ప్రజెంట్ స్టేట్. సో లెట్ ద స్టేట్స్ ఆర్ Q0 అండ్ Q1. లెట్ అవుట్పుట్ ఆఫ్ Q0 ఈజ్ 0. మన ఇష్టం, 0 తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు. ఇక్కడ 0 తీసుకుంటే ఇక్కడ 1 తీసుకోండి, ఇక్కడ 1 తీసుకుంటే ఇక్కడ 0 తీసుకోండి. దట్స్ ఇట్. ఓకే. సో ఇప్పుడు మనం దీనికి రాయాలి. సో మోర్ మిషన్ ఈజ్ నథింగ్ బట్ డిఎఫ్ఏ ఓన్లీ. డిఎఫ్ఏ అంటే ఏంది? ప్రతి స్టేట్లో ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఉన్న సింబల్స్ మొత్తం యూజ్ చేయాలి. ఇక్కడ ఇన్పుట్ ఆల్ఫాబెట్లో సింబల్స్ ఏమున్నాయి? 0 ఉంది, 1 ఉంది. కాబట్టి Q0 మీద 0 1 అప్లై చేయాలి, Q1 మీద 0 1 అప్లై చేయాలి. సో ఫస్ట్ Q0 యొక్క అవుట్పుట్ ఎంత? 0. ఇక్కడ మనకి వన్స్ కాంప్లిమెంట్ అంటే ఏంది? 0 ఉంటే దాన్ని 1 కింద కన్వర్ట్ చేస్తాము, 1 ఉంటే దాన్ని మనం 0 కింద కన్వర్ట్ చేస్తాము. సో Q0 యొక్క అవుట్పుట్ 0. సో ఇక్కడ Q0 యొక్క అవుట్పుట్ 0 ఎప్పుడు వస్తుంది? ఇఫ్ ద ఇన్పుట్ ఈజ్ 1. కాబట్టి Q0 మీద మనం సెల్ఫ్ లూప్లో 1 ఉంటే ఈ 1 కాస్త ఏమైంది? అవుట్పుట్ 0 అయింది. సో Q0 మీద మనం 1 అప్లై చేసాం. ఇప్పుడు ఏం చేయాలి? మనం Q0 మీద 0 అప్లై చేయాలి. సో Q0 మీద 0 అప్లై చేస్తే 0 కాస్త దేని కింద కన్వర్ట్ అవ్వాలి? 1 కింద కన్వర్ట్ అవ్వాలి. ఇక్కడ Q1 యొక్క అవుట్పుట్ ఎంత? 1. కాబట్టి మనం ఏం చేయొచ్చు? ఇక్కడికి పంపించవచ్చు. సో Q0 మీద కనుక 0 కనుక అప్లై చేస్తే దాన్ని Q1కి పంపించండి. వై? బికాస్ ద అవుట్పుట్ ఆఫ్ Q1 ఈజ్ 1. సో Q0 మీద 0 అప్లై చేసాం, 1 అప్లై చేసాం. ఇప్పుడు Q1 గురించి ఆలోచించండి. ఇక్కడ Q1 యొక్క అవుట్పుట్ ఎంత? 1. సో అవుట్పుట్ 1 ఎప్పుడు వస్తుంది? ఇన్పుట్ 0 అయితే. కాబట్టి మనం సింపుల్గా ఏం చేయొచ్చు? Q1 మీద సెల్ఫ్ లూప్లో 0 రాయొచ్చు.
నెక్స్ట్ Q1 మీద 0 అప్లై చేసాం. ఇప్పుడు Q1 మీద ఏం చేయాలి? 1 అప్లై చేయాలి. సో 1 అప్లై చేస్తే దాని యొక్క అవుట్పుట్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. 0 అనేది ఏంది? Q0 యొక్క అవుట్పుట్. కాబట్టి ఏం చేస్తారు? Q1 మీద 1 అప్లై చేస్తే Q0కి వెళ్ళండి. ఓకే, వై? బికాస్ Q0 యొక్క అవుట్పుట్ ఎంత? 0. ఇప్పుడు Q1 మీద కూడా 0 అప్లై చేసాము, 1 అప్లై చేసాము. సో వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ మోర్ ఎమిషన్. ఇప్పుడు ఇది కరెక్టో కాదో చెక్ చేద్దాం, కరెక్టో రాంగో చెక్ చేద్దాం. సో దానికోసం సేమ్ ఇన్పుట్ తీసుకుందాము, సేమ్ అవుట్పుట్ వస్తుందో లేదో చెక్ చేద్దాము. సో హియర్ వాట్ ఈస్ ద ఇన్పుట్? 1011 ఈజ్ ద ఇన్పుట్. సో ఎక్కడి నుంచి వెళ్ళాలి మనం? MSB నుంచి, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. దీన్ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాము, దీన్ని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాము. ఇప్పుడు మనం ఫస్ట్ Q0 మీద 1 అప్లై చేయండి. Q0 మీద 1 అప్లై చేస్తే ఏ స్టేట్ వచ్చింది? Q0 వచ్చింది. తర్వాత Q0 మీద 0 అప్లై చేయండి. Q0 మీద 0 అప్లై చేస్తే ఏ స్టేట్ వస్తుంది? Q1 వస్తుంది. నెక్స్ట్ Q1 మీద 1 అప్లై చేయండి. Q1 మీద 1 అప్లై చేస్తే ఏ స్టేట్ వస్తుంది? Q0 వస్తుంది. తర్వాత Q0 మీద 1 అప్లై చేయండి. సో Q0 మీద 1 అప్లై చేస్తే ఏ స్టేట్ వస్తుంది? Q0 వస్తుంది. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ రాయండి. Q0 యొక్క అవుట్పుట్ ఎంత? 0 0 0 0. Q1 యొక్క అవుట్పుట్ ఎంత? 1. మోర్ ఎమిషన్లో కనుక ఇన్పుట్ స్ట్రింగ్లో n బిట్స్ ఉంటే, ఇన్పుట్ స్ట్రింగ్లో ఇది మనకి ఇన్పుట్ స్ట్రింగ్, అప్పుడు అవుట్పుట్ స్ట్రింగ్లో ఎన్ని బిట్స్ ఉంటాయి అంటే n+1 బిట్స్ ఉంటాయి. సో మోర్ మిషన్లో, ఇన్ మోర్ మిషన్ ఇఫ్ size of the input string is n, then the size of the output string is n+1 bits. ఇక్కడ మనకి 4 బిట్స్ ఉన్నాయి ఇన్పుట్ స్ట్రింగ్లో. ఇప్పుడు అవుట్పుట్ స్ట్రింగ్లో ఎన్ని వచ్చినాయి? 5 బిట్స్ వచ్చినాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు? మనకి 4 సరిపోతాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఒక బిట్ని రిజెక్ట్ చేయాలి. సో ఏ బిట్ని మనం రిజెక్ట్ చేయాలి? ఈ బిట్ని రిజెక్ట్ చేస్తే సరిపోతుంది. ఈ MSBని మనం రిజెక్ట్ చేస్తే సరిపోతుంది, ఈ 0 రిజెక్ట్ చేస్తే సరిపోతుంది. సో మనకి ఇక్కడ అవుట్పుట్ ఎంత వచ్చింది? 0100. సో 0100 ఈజ్ నథింగ్ బట్ అవర్ అవుట్పుట్. సో విత్ దిస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ అవర్ మోర్ మిషన్ ఫర్ 1's కాంప్లిమెంట్ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు మనం 2's కాంప్లిమెంట్కి మోర్ మిషన్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. సో ఇక్కడ కూడా మనకి ఇన్పుట్ ఆల్ఫాబెట్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ ఆల్ఫాబెట్లో ఆ 2 సింబల్సే ఉంటాయి, 0s and 1s. సో 2's కాంప్లిమెంట్కి 2 ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఫస్ట్ ఎగ్జాంపుల్ 01100. సో వీ నో హౌ టు క్యాలిక్యులేట్ 2's కాంప్లిమెంట్. 2's కాంప్లిమెంట్ అంటే ఏంది? 1's కాంప్లిమెంట్ ప్లస్ 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే 2's కాంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ 1's కాంప్లిమెంట్ చేయాలి. 1's కాంప్లిమెంట్ అంటే ఆల్రెడీ చూసాము, 0స్ని 1s కింద కన్వర్ట్ చేస్తాము, 1స్ని 0s కింద కన్వర్ట్ చేస్తాము. సో ఈ 0 కాస్త 1 అవుతుంది, ఈ 1 కాస్త 0 అయింది, ఈ 1 కాస్త 0 అయింది, ఈ 0 కాస్త 1 అయింది, ఈ 0 కాస్త 1 అయింది. సో 2's కాంప్లిమెంట్ అంటే ఏంది? 2's కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1's కాంప్లిమెంట్ ప్లస్ 1. సో దీనికి మనం 1 యాడ్ చేయాలి. సో 1 యాడ్ చేద్దాము. సో 1 + 1 అంటే ఏంది? సమ్ము 0 క్యారీ 1. 1 + 1 అంటే సమ్ము 0 క్యారీ 1. 0 + 1 అంటే 1 0 1 1 0 1 0. ఇప్పుడు మనం దీని యొక్క లాజిక్ని అబ్జర్వ్ చేయడానికి ఏం చేయాలి అంటే ఈ బిట్ని మనం ఏమంటామంటే MSB అంటాము. MSB అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఈ బిట్ని ఏమంటామంటే LSB అంటాము. LSB అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. సో దీని యొక్క లాజిక్ మనం అబ్జర్వ్ చేయడానికి MSB నుంచి కాకుండా LSB నుంచి అవుట్పుట్ని మనం అబ్జర్వ్ చేయాలి. చూడండి ఒకసారి. సో ఇన్పుట్ ప్రకారం చూడాలి మనం అవుట్పుట్ని. సో ఇక్కడ ఇన్పుట్ 0 ఉంది, అవుట్పుట్ కూడా 0నే ఉంది. MSB నుంచి కాకుండా LSB నుంచి రీడ్ చేయండి. ఇన్పుట్ 0 ఉంది, అవుట్పుట్ 0 ఉంది. ఇన్పుట్ 0 ఉంది, అవుట్పుట్ 0 ఉంది. ఇన్పుట్ 1 ఉంది, అవుట్పుట్ 1 ఉంది. అంటే అప్ టు ఫస్ట్ వన్ వచ్చేంత వరకు అవుట్పుట్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టాలి. సో ఈ 1 ముందు మనకి ఎన్ని 0s ఉన్నా సరే యాజ్ ఇట్ ఈస్గా పెట్టండి. అదే ఇక్కడ చూస్తే మనకి ఫస్టే ఇక్కడ 1 ఉంది, ఈ 1ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టండి. ఈ 1 తర్వాత 0s వస్తే 1s కింద కన్వర్ట్ చేయండి, 1s వస్తే 0s కింద కన్వర్ట్ చేయండి. ఈ 1 కాస్త ఏం చేసాము? 0 కింద కన్వర్ట్ చేసాము, ఈ 0 కాస్త 1 కింద కన్వర్ట్ చేసాము. సో ఈ ఎగ్జాంపుల్ కూడా అబ్జర్వ్ చేద్దాం. 10011 దానికి మనం 2's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి.
2's కాంప్లిమెంట్ ఫార్ములా అయింది 1's కాంప్లిమెంట్ ప్లస్ 1. సో 1's కాంప్లిమెంట్ అంటే 1 కాస్త 0 అయింది, 0 కాస్త 1, 1 1 0. దీనికి 1 యాడ్ చేయాలి. సో 1 యాడ్ చేయండి. 0 ప్లస్ 1 ఎంత 1. సో రిమైనింగ్ అన్ని సేమ్. ఫస్ట్ 1 వచ్చేంత వరకు సేమ్. ఇక్కడ మనకి ఫస్టే 1 ఉంది కాబట్టి ఈ 1 యాస్టీస్గా పెట్టాము. తర్వాత బిట్స్ ఏం చేయాలి, కాంప్లిమెంట్ చేయాలి. సో ఈ 0 కాస్త 1 అయింది, ఈ 0 కాస్త 1 అయింది, ఈ 0 కాస్త 1 అయింది, ఈ 1 కాస్త 0 అయింది. ఒకసారి దీని యొక్క లాజిక్ చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఫ్రమ్ ఎంఎస్బి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ వీ హ్యావ్ టు రీడ్ ఫ్రమ్ ఎల్ఎస్బి నుంచి రీడ్ చేయాలి. కీప్ ద బిట్స్ సేమ్ అప్ టు ఫస్ట్ 1. సో ఫస్ట్ 1 వచ్చేంత వరకు యాసిస్గా పెట్టండి. ఎన్ని జీరోస్ ఉన్నా సరే జీరోస్ కింద పెట్టండి ఫస్ట్ 1 వచ్చేంత వరకు. అండ్ ఆఫ్టర్ దట్ కాంప్లిమెంట్ ద బిట్స్. 0 కాస్త 1 చేయండి, 1 కాస్త 0 చేయండి. దీనికి మనం మోర్ మిషన్ రాయాలి. మోర్ మిషన్ అంటే ఏంది, అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద స్టేట్. అంటే స్టేట్లోనే మనం అవుట్పుట్ రాయాలి. సో లెట్ ద ఫస్ట్ స్టేట్ ఈజ్ Q0, సెకండ్ స్టేట్ ఈజ్ Q1. ఇక్కడ మనకి 3 స్టేట్స్ కావాలి. సో ఫస్ట్ ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. Q1. ఇప్పుడు చూడండి దీని యొక్క లాజిక్ ఏంది, ఫస్ట్ 1 వచ్చేంత వరకు యాస్టీస్గా పెట్టాలి. అంటే Q0 మీద 1 అప్లై చేస్తే ఫస్ట్ 1 వచ్చేంత వరకు ఏం చేయాలి, యాస్టీస్గా పెట్టాలి. అంటే 1 వస్తే ఇన్పుట్, దాని యొక్క అవుట్పుట్ ఏమైంది 1 అయింది. ఫస్ట్ 1 వచ్చేంత వరకు యాస్టీస్గా పెట్టాలి. ఈ 1 ముందు మనకి ఎన్ని జీరోస్ వచ్చినా సరే ఆ జీరోస్ని యాస్టీస్గా పెట్టాలి. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాము, Q0 మీద సెల్ఫ్ లూప్లో 0 రాద్దాము. బికాజ్ ఈ 1 ముందు మనకి ఎన్ని జీరోస్ అయినా రావచ్చు. ఆ జీరోస్ని ఏం చేయాలి, మనం యాస్టీస్గా పెట్టాలి. అంటే Q0 యొక్క అవుట్పుట్ ఎంత అవ్వాలి, యాస్టీస్గా పెట్టాలి. అంటే 0 అయితే ఈ 1 ముందు మనకి, సో ఫస్ట్ 1 వస్తే ఫస్ట్ 1 ఏం చేస్తాము, యాస్టీస్గా పెట్టాము. ఈ ఫస్ట్ 1 ముందు ఎన్ని జీరోస్ వచ్చినా సరే యాస్టీస్గా పెట్టాము. సో ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ 0. సో Q0 మీద 0 అప్లై చేసాము, 1 అప్లై చేసాము. నెక్స్ట్ ఇంకో స్టేట్ కావాలి మనకి. దట్ స్టేట్ ఈజ్ Q2. మోర్ మిషన్ అంటే అవుట్పుట్ని మనం స్టేట్లోనే రాయాలి. ఓకే, బికాస్ మోర్ మిషన్ మీన్స్ ద అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ప్రెజెంట్ స్టేట్. ఇప్పుడు చూడండి ఈ 1 తర్వాత ఏం చేయాలి, 0 వస్తే 1 కింద కాంప్లిమెంట్ చేయాలి, 1 వస్తే 0 కింద కాంప్లిమెంట్ చేయాలి. Q1 యొక్క అవుట్పుట్ ఎంత 1. సో 1 అనే అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది, ఇఫ్ ద ఇన్పుట్ ఈజ్ 0. కాబట్టి సెల్ఫ్ లూప్లో 0 పెట్టండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, Q1 మీద 0 అప్లై చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, 1 అప్లై చేయాలి. సో Q1 మీద 1 అప్లై చేయాలి. సో మనం ఏం చేయొచ్చు, వీ కెన్ గో టు ద నెక్స్ట్ స్టేట్కి వెళ్దాం. సో Q1 మీద 1 అప్లై చేసాం. Q1 మీద 1 అప్లై చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. 1 అప్లై చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. కాబట్టి Q2 యొక్క అవుట్పుట్ ఏమైంది, 0 అయింది. బికాజ్ ఈ 1 తర్వాత మనం జీరోస్ని 1 కింద కన్వర్ట్ చేయాలి, 1స్ని జీరోస్ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే, 1 కనుక ఇన్పుట్ అయితే అది మనకి 0 అయిపోయింది. ఓకే, తర్వాత Q2 ఉంది. Q2 మీద మనం జీరోస్ అప్లై చేయాలి, 1 అప్లై చేయాలి. సేమ్ ఫస్ట్ 1 తర్వాత ఎన్ని జీరోస్ వచ్చినా ఎన్ని 1s వచ్చినా సరే కాంప్లిమెంట్ చేయాలి. సో ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి అవుట్పుట్ 0 వచ్చింది. సో 0 అనే అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది, ఇన్పుట్ 1 అయినప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు మనం Q2 మీద ఏం చేయాలి, 1 అప్లై చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి, 0 అప్లై చేయాలి. సో ఇన్పుట్ 0 అప్లై చేస్తే అవుట్పుట్ ఎంత రావాలి, 1 రావాలి. సో Q1 యొక్క అవుట్పుట్ ఎంత 1. సో దీనికి మనం బ్యాక్ ట్రాక్ చేయాలి. ఎప్పుడు, ఇఫ్ ద ఇన్పుట్ ఈజ్ 0 వస్తే అవుట్పుట్ 1 అనే స్టేట్కి చేయాలి. బట్ Q0 యొక్క అవుట్పుట్ ఎంత 0 కాదు, మనకి ఇక్కడ 0 వస్తే 1 రావాలి. కాబట్టి దీనికి అప్లై చేస్తాం, దీనికి బ్యాక్ ట్రాక్ చేస్తాం. అదే దీని యొక్క అవుట్పుట్ కూడా 1 అనుకోండి, దీనికి మనం బ్యాక్ ట్రాక్ చేయొచ్చు, దీనికి కానీ చేయొచ్చు. ఓకే, ఇది మనకి మోర్ మిషన్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఇప్పుడు మనం ఇది కరెక్టో కాదో చెక్ చేద్దాము బై టేకింగ్ అన్ ఇన్పుట్ స్ట్రింగ్. లెట్ ద స్ట్రింగ్ ఈజ్ 0 1 1 0. ఇక్కడ మనకి లాజిక్ ఏంది, మనం ఎంఎస్బి నుంచి కాదు ఎల్ఎస్బి నుంచి రీడ్ చేయాలి. ఇది ఎంఎస్బి, ఇది ఎల్ఎస్బి. సో ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం ట్రేస్ చేస్తున్నప్పుడు ఎంఎస్బి నుంచి వెళ్ళాం, బట్ ఇక్కడ మనం ఏం చేయాలి, ఎల్ఎస్బి నుంచి రావాలి. సో కాబట్టి ఇక్కడ ఇనిషియల్ స్టేట్ ఇక్కడ నుంచి రావాలి. సో Q0 మీద ఏం చేయాలి, 0 అప్లై చేయాలి. సో Q0 మీద 0 అప్లై చేస్తే ఏమొచ్చింది, Q0 వచ్చింది.
నెక్స్ట్ అగైన్ Q0 మీద 0 అప్లై చేయాలి. Q0 మీద 0 అప్లై చేస్తే ఏమొచ్చింది? Q0 వచ్చింది. నెక్స్ట్ Q0 మీద 1 అప్లై చేస్తే ఏమొచ్చింది? Q1 వచ్చింది. Q1 వచ్చింది. నెక్స్ట్ Q1 మీద 1 అప్లై చేస్తే ఏమొచ్చింది? Q1 మీద 1 అప్లై చేస్తే Q2 వచ్చింది. నెక్స్ట్ Q2 మీద 0 అప్లై చేస్తే ఏమొచ్చింది? Q1 వచ్చింది. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ రాయండి. Q0 యొక్క అవుట్పుట్ ఎంత? 0. Q2 యొక్క అవుట్పుట్ ఎంత? 0 0 0 0 0. వేరియస్ Q1 యొక్క అవుట్పుట్ ఎంత? 1. ఇది మోరే మిషన్. మోరే మిషన్లో ఇన్పుట్ స్ట్రింగ్లో n బిట్స్ ఉంటే అవుట్పుట్ స్ట్రింగ్లో n+1 బిట్స్ ఉంటాయి. ఇక్కడ 5 బిట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయి? 6 బిట్స్ వచ్చినాయి. ఒక బిట్ అనేది ఎక్స్ట్రా బిట్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? దిస్ ఈజ్ ద అవుట్పుట్ 101100. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? MSB బిట్ని డ్రాప్ చేయాలి. ఇక్కడ MSB బిట్ అంటే ఏంది? ఇక్కడ మనం ఎటువైపు నుంచి వెళ్తున్నాము? ఇటువైపు నుంచి వెళ్తున్నాం. కాబట్టి ఈ బిట్ని మనం డ్రాప్ చేయాలి. అలా కాకుండా ఇటువైపు నుంచి వెళ్ళాం అనుకోండి, ఈ బిట్ డ్రాప్ చేస్తాం. బట్ ఇక్కడ మనం ఇటువైపు నుంచి వెళ్ళాం, ఇటువైపు నుంచి వచ్చాం. కాబట్టి ఈ బిట్ని డ్రాప్ చేయాలి. సో అవుట్పుట్ ఎంత వచ్చింది? 10100. సో 10100 is the output. So with this we can conclude that our mission as well as our input string is acceptance is correct. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఇదే ప్రాబ్లమ్ని మీరే మిషన్తో ఎలా చేయాలో సాల్వ్ చేద్దాము. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, యాజ్ వెల్ యాజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.